నేను బుద్ధుడిని. నా జాతక్కథలు కేవలం కథలు కావు, అవి జీవితం నేర్పే మార్గాలు. ప్రతి కథలో కరుణ, ప్రతి సంఘటనలో నైతికత ఉన్నాయి. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే కులవక్క జాతకం. కరుణ అనగానే మనం ఏదో పెద్ద పెద్ద త్యాగాలనుకుంటాం గదా, కానీ ఒక చిన్న రోజువారీ వస్తువు దగ్గర మొదలైన ఒక సంఘటన ఏకంగా ఒక విశ్వయుద్ధాన్నే ఆపేంత స్థాయికి ఎలా వెళ్తుందో ఈ వివరణలో మనం చూడబోతున్నాం. ఇది వింటుంటే కరుణ అనేది కేవలం ఒక మాట కాదు, అదొక గొప్ప ప్రయాణం అని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. రండి, వెంటనే మొదలు పెడదాం. కథ ఒక పెద్ద యుద్ధంతో మొదలవుతుందని అనుకుంటున్నారా? కానే కాదు, ఒక చిన్న వస్తువుతో. అదే జలవడపోత. పేరు వినడానికి కొంచెం కొత్తగా ఉంది కదూ? ఏం లేదు, బౌద్ధ భిక్షువులు నీరు తాగేటప్పుడు ఆ నీళ్లలో ఉండే కంటికి కనిపించని సూక్ష్మజీవులకు ఎలాంటి ప్రాణహాని కలగకుండా నీటిని వడకట్టుకునే ఒక చిన్న వస్త్రం అన్నమాట. వాళ్ళ రోజువారీ జీవితంలో ఇది చాలా ముఖ్యం. అయితే ఇక్కడో ఆసక్తికరమైన విషయం జరిగింది. ఒకసారి కోసల దేశం నుంచి జేతవనానికి ఇద్దరు భిక్షువులు కలిసి ప్రయాణిస్తున్నారు. దారిలో ఈ వడపోత వస్త్రం గురించి వాళ్ల మధ్య చిన్న గొడవ జరిగింది. ఒకతను బాగా కోపంతో తన వడపోతను ఇవ్వనని తెగేసి చెప్పేశాడు. రెండో అతనికి విపరీతమైన దాహం. మరేం చేస్తాడు? ఆ నీళ్లలో సూక్ష్మజీవులు ఉన్నాయని తెలిసినా సరే ఆ దాహం తట్టుకోలేక వడకట్టకుండానే ఆ నీటిని తాగేశాడు. సరే, ఇదంతా జరిగాక వాళ్ళు జేతవనానికి చేరుకుని సాక్షాత్తు గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్తారు. ఇప్పుడు మనకొక సందేహం రావచ్చు, నీళ్ల కోసం జరిగిన ఈ చిన్న గొడవకి నేనిందాక చెప్పిన విశ్వయుద్ధానికి అసలు సంబంధమేంటి అని కదా? అక్కడే ఉందండి అసలు మలుపు. బుద్ధుడు వాళ్లని ఊరికే కోప్పడకుండా ఈ చిన్న తప్పు వెనుక ఉన్న అసలు అర్థాన్ని వివరించడానికి తన గత జన్మకు సంబంధించిన ఒక అద్భుతమైన కథను చెప్తాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆ కథ మనల్ని ఎన్నో ఏళ్ల క్రితమున్న మచ్చల అనే ఒక ప్రాచీన గ్రామానికి తీసుకెళ్తుంది. ఆ ఊరి జనాభా ఎంతో తెలుసా? 30. అవునండి, కరెక్ట్గా 30 కుటుంబాలు మాత్రమే ఉండే ఒక చిన్న పల్లెటూరది. ఆ ఊళ్ళో మఘుడు అనే ఒక సాధారణ వ్యక్తి ఉండేవాడు. బౌద్ధ గ్రంథాల ప్రకారం అతనే బోధిసత్వుడు. అతనేం పెద్ద పెద్ద ఉపన్యాసాలివ్వలేదు, ఎలాంటి విప్లవాలు తీసుకురాలేదు. జనాలు సౌకర్యంగా నిలబడటానికి వీలుగా దారిలో ఉన్న రాళ్ళు రప్పలు తీసేసి కాస్త దుమ్ము దులపడం లాంటి చిన్న చిన్న పనులతో ఒక నిశ్శబ్ద విప్లవాన్ని మొదలుపెట్టాడు. మనం చేసే చిన్న పనులు ఎంతటి ప్రభావాన్ని చూపుతాయో అనడానికి ఇదొక మంచి ఉదాహరణ. మఘుడిని చూసి ఊళ్ళో ఉన్న మిగతా 29 మంది కూడా బాగా స్ఫూర్తి పొందారు. ఇంకేముంది, వాళ్లంతా కలిసికట్టుగా పంచశీల సూత్రాలను పాటించడం మొదలుపెట్టారు. అందరూ తెల్లవారుజామునే నిద్రలేవడం, గొడ్డళ్ళు పలుగులు పట్టుకుని రోడ్లు బాగుచేయడం, ప్రమాదకరమైన చెట్లు నరకడం, వంతెనలు కట్టడం, చెరువులు తవ్వించడం, ఇలా ఒకటేమిటి, ఏకంగా ఆ ఊరి రూపురేఖలనే పూర్తిగా మార్చేశారు. కాని ఊరు బాగుపడుతుంటే అందరూ సంతోషిస్తారా ఏంటి? ఆ గ్రామాధికారికి మాత్రం ఇది అస్సలు నచ్చలేదు. ఎందుకో తెలుసా? అంతకుముందు జనాలు తాగి గొడవలు పడుతుంటే జరిమానాల రూపంలో అతనికి బాగా డబ్బులొచ్చేవి. ఇప్పుడు అందరూ పద్ధతిగా సన్మార్గంలో నడిచేసరికి వాడి అవినీతి ఆదాయానికి గండిపడింది. ఇంకేముంది, వాడిలో అసూయ, పగ విపరీతంగా పెరిగిపోయాయి. పగతో రగిలిపోతున్న ఆ గ్రామాధికారి నేరుగా మగధరాజు దగ్గరికి వెళ్లి ఒక పెద్ద అబద్ధం చెప్పాడు. ఈ మఘుడు, అతని స్నేహితులు అంతా కలిసి ఊళ్ళో దోపిడీలు చేసే ప్రమాదకరమైన దొంగల ముఠా అని రాజును నమ్మించాడు. రాజుగారు కూడా కనీసం విచారణ జరపకుండా గుడ్డిగా ఆ మాటలు నమ్మేసి ఏకంగా వాళ్ళందరినీ ఏనుగులతో తొక్కించి చంపేయమని అత్యంత కఠినమైన శిక్ష విధించాడు. ఒక్కసారి ఆ పరిస్థితిని ఊహించుకోండి. కళ్ల ముందు చావు కనిపిస్తోంది. అలాంటి సమయంలో కూడా మగుడు ఏమాత్రం భయపడకుండా తన స్నేహితులకు ఒక గొప్ప మాట చెప్పాడు. అదేంటంటే, ఈ అబద్ధం చెప్పిన గ్రామాధికారిపైన, కఠిన శిక్ష వేసిన రాజుపైన, చివరకు మనల్ని తొక్కడానికొస్తున్న ఆ ఏనుగులపైన కూడా ఎలాంటి కోపం తెచ్చుకోవద్దు. వాళ్లపై స్వచ్ఛమైన ప్రేమను అనగా మైత్రీభావాన్ని ప్రదర్శించండి అని చెప్పాడు. అది కరుణ అంటే. ఆ తరువాత అక్కడ జరిగిన అద్భుతమేంటో తెలుసా? వాళ్లని తొక్కడానికొచ్చిన ఆ ఏనుగులు అస్సలు ముందుకు కదల్లేదు. మావటి వాళ్లు ఎంత ప్రేరేపించినా సరే ఆ ఏనుగులు వాళ్లని ఏమీ చెయ్యకుండా భయంతో గట్టిగా అరుస్తూ అక్కడి నుండి పరుగులు తీశాయి. వాళ్లలో ఉన్న ఆ అపారమైన దయాగుణం ఏనుగుల్ని కూడా కదిలించేసిందన్నమాట. ఈ సంఘటన గురించి విన్న రాజుగారు ఆశ్చర్యపోయి
వెంటనే వాళ్ళని పిలిపించాడు. అసలు ప్రాణాలు కాపాడుకోవడానికి మీ దగ్గరేమైనా మంత్రముందా అని అడిగాడు. దానికి మగుడు, మా దగ్గర ఎలాంటి మంత్రాలు లేవు మహారాజా, మేం చేసే పరోపకారం, మా సత్ప్రవర్తనే మమ్మల్ని కాపాడాయి అని అసలు నిజం చెప్పాడు. దాంతో రాజుకు తప్పు తెలిసొచ్చి ఆ అవినీతి గ్రామాధికారి ఆస్తి మొత్తం జప్తు చేసి ఆ పదవిని మన మగుడికే అప్పగించాడు. ఇక్కడు నుండి కథ వేరే మలుపు తిరుగుతుంది. కర్మ సిద్ధాంతం ప్రకారం ఇలాంటి మంచి పనులు చేసినందుకు మగుడికి మరుజన్మలో ఏకంగా తావతింస స్వర్గంలో దేవతలకు రాజుగా అనగా శక్రుడిగా జన్మించే అవకాశం దక్కింది. అతని స్నేహితులు కూడా దేవతలయ్యారు. కాని స్వర్గంలో కూడా అంతా ప్రశాంతంగా లేదు. అక్కడ అసురులతో ఒక భయంకరమైన విశ్వయుద్ధం మొదలైంది. ఆ యుద్ధం ఎంత భీకరంగా ఉందంటే అసురుల దాడికి తట్టుకోలేక శక్రుడు తన రథం మీద అడవిగుండా వేగంగా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితొచ్చింది. అలా వెళ్తున్నప్పుడు ఆ రథచక్రాల ధాటికి చెట్లను కూల్చేయడంతో చెట్ల మీద ఉన్న కులావక కింద పడిపోయాయి. కులావక అంటే ఏంటో తెలుసా? గరుడ పక్షుల గూళ్ళు. మన ఈ వివరణకు మూలమైన పదం కూడా ఇక్కడి నుంచే వస్తుంది. కింద పడిపోయిన ఆ గూళ్లల్లో ఉన్న చిన్న పక్షి పిల్లలు భయంతో అరుస్తుంటే ఆ అరుపులు విని శక్రుడి మనసు కరిగిపోయింది. శత్రువులు వెనకే తరుముకొస్తున్నా ఏమాత్రం ఆలోచించలేదు. వెంటనే రథాన్ని వెనక్కి తిప్పు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా వల్ల ఆ అమాయక పక్షిపిల్లలకు ప్రాణహాని జరగకూడదు అని తన సారథిని ఆదేశించాడు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ పక్షుల కోసం తీసుకున్న నిర్ణయం నిజంగా అద్భుతం కదూ. కాని ఇక్కడే ఒక ఊహించని పరిణామం ఎదురైంది. ఏ నిర్ణయమైతే తన ప్రాణాలు తీసుకుంటుంది అనుకున్నాడో అదే నిర్ణయం యుద్ధాన్ని గెలిపించింది. ఎందుకంటే శక్రుడి రథం ఒక్కసారిగా వెనక్కి తిరిగేసరికి అసురులు అయోమయానికి గురయ్యారు. శక్రుడికి అదనపు సైన్యం వస్తోందని, అందుకే మళ్లీ ఎదురుదాడి చేస్తున్నాడని భయపడిపోయి పారిపోయారు. చూశారా, ఒక చిన్న కరుణాపూరితమైన నిర్ణయం ఏకంగా ఒక పెద్ద యుద్ధాన్నే గెలిపించేసింది. సరే, ఇప్పుడు ఈ కథ నుంచి మళ్లీ వర్తమానంలోకి వద్దాం. ఒక్కసారి ఈ రెండు సంఘటనలను పోల్చి చూడండి. ఒకవైపు కేవలం కొన్ని పక్షుల ప్రాణాల కోసం ఏకంగా తన ప్రాణాల్ని, సామ్రాజ్యాన్నే పణంగా పెట్టిన దేవరాజు, మరోవైపు చిన్న దాహం తీర్చుకోవడం కోసం నీళ్లల్లో ఉన్న సూక్ష్మజీవులు చనిపోతాయని తెలిసి నిర్దాక్షిణ్యంగా ఆ నీటిని తాగేసిన ఒక నిర్లక్ష్యపు బౌద్ధ భిక్షువు. వ్యత్యాసం చాలా స్పష్టంగా తెలుస్తోంది కదా. బుద్ధుడు ఆ భిక్షువుకు అర్థమయ్యేలా చెప్పింది కూడా ఇదే. విముక్తి మార్గంలో నడిచే వ్యక్తికి కరుణ అనేది ఎంత ముఖ్యమో గుర్తు చేశాడు. దయ, కరుణ అనేవి కేవలం మనుషుల పట్ల, పెద్ద జీవుల పట్లే కాదు, మన కంటికి కనిపించని ఆ చిన్న సూక్ష్మజీవుల పట్ల కూడా అదే స్థాయిలో ఉండాలని చాలా స్పష్టంగా వివరించాడు. చివరగా ఈ మొత్తం వివరణ విన్నాక మనకొక బలమైన ప్రశ్న ఎదురవుతుంది. ఒక రాజు చిన్న పక్షి పిల్లల కోసం ఏకంగా తన సామ్రాజ్యాన్ని పణంగా పెట్టినప్పుడు మన తోటి జీవుల పట్ల నిజమైన కరుణ చూపించడానికి మన రోజువారీ జీవితంలో ఎలాంటి చిన్న చిన్న త్యాగాలు చేయగలం? ఒక్కసారి ఆలోచించండి. మనం చేసే చిన్న సాధారణ పనులే మన నిజమైన వ్యక్తిత్వానికి ప్రతిబింబాలు. ఈ వివరణతో మీకు కరుణ గురించి ఒక కొత్త దృక్పథం లభించిందని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. For that perfect aroma and authentic flavor in your dal, you must use Veldi Kabuli Hing. It's the healthy choice.